Brought to you by V-Guard. వైసీపీ ముఖ్య నేతలతో ఇవాళ జగన్ సమావేశంలో ప్రధానంగా మేనిఫెస్టోకు సంబంధించి చర్చ జరగబోతోంది. దానికి తుది కసరత్తు చేయబోతున్నారు. మేనిఫెస్టోని ఇవాళ ఫైనల్ చేసేయబోతున్నారు జగన్. ఈ నెల 26 లేదా 27న మేనిఫెస్టోని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రధానంగా ఉత్తరాంధ్ర ఫోకస్డ్ గా మేనిఫెస్టో ఉండబోతోంది అని చెప్తున్నారు. నవరత్నాలను మించి మేనిఫెస్టో ఉంటుందనే ప్రచారం కూడా జరుగుతోంది. రైట్, సీఎం జగన్ ఇవాల్టి కార్యక్రమాల్లో రెండు అంశాలు. ఒకటి విశాఖ నేతలతో సమావేశం, రెండోది మేనిఫెస్టోపై కసరత్తు. ఈ రెండింటికి సంబంధించి మా బ్యూరో చీఫ్ ఈశ్వర్ మరింత సమాచారం అందిస్తారు. ఈశ్వర్, విశాఖ నేతలతో సీఎం మీటింగ్ లో ప్రధానంగా చర్చకొచ్చే అంశాలు ఏమేమి ఉండబోతున్నాయి? వాస్తవానికి ఈరోజు సీఎం రిజర్వ్ డేగా ప్రకటించారు. అయితే చాలా కీలకమైన సమావేశాలు రెండింటిని మాత్రం పెట్టుకున్నారు. ఎందుకంటే ఎన్నికలు చాలా దగ్గరలో సమీపంలో ఉన్నాయి కాబట్టి ఆ ప్రిపరేటరీకి సంబంధించిన సన్నాహక సమావేశాలు జరగబోతున్నాయి. ఒకసారి మనం విశాఖలో ఆయన బస్ చేసి ఉన్న ఎండాడ్లోని క్యాంప్లోనే ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడే ఆయన బస్ చేస్తున్నారు. ఈరోజు ఆయన సతీమణి వైఎస్ భారతి కూడా ఇక్కడికి చేరుకుంది. నిన్న విశాఖలో చాలా దిగ్విజయంగా ప్రోగ్రాం పూర్తయింది. బస్సు యాత్రకి విశేష స్పందన లభించింది. విశాఖ ప్రజలు నీరాజనం పట్టారు. విశాఖ మమకారం చూపించింది. విశాఖ పెద్ద ఎత్తున ఆశీర్వదించింది, ఆహ్వానించింది, స్వాగతించింది అన్న మంచి సంతోషకరమైన మూడ్లో ప్రస్తుతం వైసీపీ శ్రేణులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు చాలా కీలకమైన ప్రిపరేటరీకి సంబంధించిన సమయం ఆయనకి అవసరమైంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఆయన కీలకమైన మీటింగ్స్ పెట్టుకోబోతున్నారు. ఐపాక్ టీంతో మొదటిగా సమావేశం ఉండబోతుంది. ఆ తర్వాత విశాఖ ఉత్తరాంధ్రకు సంబంధించిన కీలక నేతలతో కూడా దాదాపు 18 మందికి ఆహ్వానం అందింది. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఉన్న చాలా కీలక నేతలు ఇందులో పాల్గొనబోతున్నారు. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో ఇంకేదైనా పార్టీకి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరమైన ఉందా, అట్లాంటి వాటికి సంబంధించి కీలకమైన సమావేశం జరుగుతుంది. ఇంకోటి కీలకమైన సమావేశం మేనిఫెస్టోకి సంబంధించి ఇప్పటికే దానికి సంబంధించిన ఒక తుది రూపుకు వచ్చింది. దాని మీద ఫైనల్ టచ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని త్వరలోనే అనౌన్స్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. 24 వరకు విశాఖ టూర్ జరగబోతుంది. 24న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో టూర్ ముగింపు ఉండబోతోంది. ఈ నేపథ్యంలో ఆ రోజు తిరిగి ఆయన ఇడుపులపై వెళ్తారు. నైట్ 25వ తేదీ నామినేషన్ వేసిన తర్వాత 26, 27 తేదీల్లో మంచి ముహూర్తం చూసుకుని మేనిఫెస్టోకి సంబంధించిన కార్యక్రమాన్ని కూడా విడుదల చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఈరోజు దానికి ఒక తుది షేప్ ఇచ్చే అవకాశం ఉంది. ఫైనల్ టచ్ని ఇచ్చే దానికోసం అవసరమైన కీలక కసరత్తు ఈరోజు చేయబోతున్నారు. సో మొత్తానికి 10 గంటల నుంచి ఈరోజు సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటి వరకు మా బస్సు యాత్ర రెగ్యులర్గా అంటే నిన్న జరిగిన బస్సు యాత్ర సిగ్నిఫికెన్స్కి పెద్దగా పూర్తి స్థాయిలో గతంలో పోలిస్తే మిగతా అన్ని రోజుల కంటే నిన్నటి జరిగిన బస్సు యాత్రకి విశేష స్పందన వచ్చింది. ఈ హైప్ని కంటిన్యూ చేయాలి, ఈ ట్రెండ్ని మెయింటైన్ చేయాలి. కాబట్టి దీనికి సంబంధించి మిగతా 2 రోజులు బస్సు యాత్రకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కావచ్చు, మిగతా ఎలక్షన్ సన్నాహక నేపథ్యంలో అవసరమైన బీఫామ్స్ కూడా ఇంకా ఎవరికి ఇవ్వని పరిస్థితి కాబట్టి వాళ్ళందరికీ బీఫామ్స్ ఇచ్చే ప్రక్రియ కూడా పూర్తి కావాల్సింది. వీలైతే ఆ ప్రక్రియని ఈరోజు రేపట్లో చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కూడా కీలకమైన సమావేశం జరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు దీని మేనిఫెస్టో కమిటీకి సంబంధించి చర్చించడానికి చాలామంది కీలక నేతలు పార్టీకి సంబంధించిన ముఖ్యులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది ఎక్స్పర్ట్స్ ఎవరైతే పొలిటికల్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, పొలిటికల్ అనలిస్టులు కూడా కొంత ఈరోజు వాళ్ళతో కూడా ముఖ్యమంత్రి సమావేశమయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకోసమే చాలామంది విశాఖకి ముఖ్యమైన నేతలు కావచ్చు, చాలా ముఖ్యమైన ప్రతినిధులు కూడా విశాఖ చేరుకున్నారు. మరి కాసేపటి అంటే 10 గంటల తర్వాత ఆ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థాంక్యూ ఈశ్వర్. Brought to you by V-Guard.